ఓం శ్రీ సత్యదేవాయ నమః. ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారము. ఈరోజు మనము అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకుందాము. సత్యదేవుడు అంటేనే ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యేకంగా భక్తుల్ని అనుగ్రహించడానికి ఎత్తిన అవతారమే సత్యనారాయణ స్వామి. ఆయనని మనం దర్శించుకుంటేనే చాలు, ఈ కలియుగంలో మోక్షాన్ని, మనం పడేటువంటి బాధల్ని తీర్చేటువంటి దేవుడు సత్యదేవుడు. ఈరోజు సత్యనారాయణ స్వామి ఆలయ విశిష్టతలు, మనం పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. సత్యదేవాయ నమః. ఈరోజు మనము అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకున్నాము. సత్యదేవుడు అంటేనే ఈ కలియుగంలో అత్యంత మహిమ కలిగిన భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి స్వామి సత్యనారాయణుడు. ఈయన దగ్గర మనం ఏది అనుకుంటే అది తప్పక నెరవేరి తీరుతుంది. అందుకే స్వామివారిని సత్యదేవుడు, ఈ కలియుగంలో సత్యనారాయణుడు, కొందరు సత్యేశ్వరుడు అని పిలుస్తూ ఉంటారు. వివాహమైన నూతన జంట స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఆ జంట ఎప్పుడూ కూడా శాశ్వతంగా అన్యోన్యంగా కలిసి ఉంటుంది అని చెప్పి అతీతము. అంతేకాకుండా వివాహమైన జంట వెంటనే ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుంటే కనుక వారికి ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుభవంతో చక్కటి అన్యోన్యత, ఆరోగ్యాలతో పాటు శాశ్వతమైన దాంపత్య జీవితము కలిగి ఉంటుందని చెప్పి భక్తుల విశ్వాసము. సత్యనారాయణ స్వామి వారిని ఈ కలియుగంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వారందరినీ కూడా స్వామివారు ఈ యొక్క కలియుగంలో తప్పక అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ రోజున మన స్వామివారి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క విశేషతల్ని మనము ఈరోజు తెలుసుకుందాము. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యదేవాయ నమః. స్వామివారి యొక్క పాదములు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ స్వామివారి యొక్క నామాన్ని రాయడము శుభప్రదము. లేదా మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ యొక్క కోరిక ఇక్కడ రాయడం ద్వారా స్వామి అనుగ్రహంతో ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇది నడిచి వెళ్ళేటువంటి మార్గము. ముందుగా మనకి కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయం ఈ మార్గంలో కనిపిస్తుంది. ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని పాదయాత్ర ప్రారంభిద్దాము. ఇక్కడి నుండి కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క నడిచి వెళ్ళే దారి, మెట్ల మార్గము ప్రారంభం అవుతుంది. స్వామివారు రత్నగిరి అనేటువంటి కొండపై స్వయంభూగా వెలిశారు. స్వామివారు అత్యంత మహిమగల స్వామి. కొలిచిన వారి కొంగు బంగారంగా, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి స్వామి సత్యనారాయణ స్వామి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మనం చూస్తున్నదే అంకుడు చెట్టు. ఈ యొక్క చెట్టు కిందే స్వామివారు ఈ రత్నగిరి కొండపై స్వయంభూగా వెలిశారు. ఈ యొక్క చెట్టుకి పొడుగంటి కాయలు మనకి కాస్తాయి. అంతేకాకుండా ఈ వసంతకాలంలో చక్కటి పుష్పాలతో ఈ యొక్క అంకుడు చెట్టు మనకి దర్శనమిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క అంకుడు పువ్వులు మంచి సువాసనని వెదజల్లుతూ ఉంటాయి. స్వామివారి యొక్క ఆలయాన్ని మా యొక్క కుమార్తె అయితే
మోకాళ్ళతో ఎక్కడం జరుగుతూ ఉన్నది. ప్రారంభం నుండి కూడా చాలా కష్టపడి ఈ విధంగానే ఎక్కుతూ చాలా వరకు పైకి రావడం జరిగినది. స్వామివారు కొలువై ఉన్న కొండ పేరు రత్నగిరి. అన్నవరము అంటే కోరిన కోరికలు వరాలు సిద్ధించేటువంటి ప్రదేశము అని చెప్పి అంతరార్థము. స్వామివారి యొక్క కొండ కింద కొలువై ఉన్న నది పంపా నది. స్వామివారు పంపా నది తీరంలో వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారు అంకుడు చెట్టు కింద స్వయంభూగా వెలిస్తే స్వామివారి యొక్క మూర్తిని వెలికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు. అనగా స్వామివారు ఇక్కడ స్వయంభూ. అంతేకాకుండా శ్రీ మహావిష్ణుమూర్తి మరియు ఈశ్వరుడి యొక్క రూపంలో మనకి స్వామివారు ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అనగా వైష్ణవ శైవ క్షేత్రము అన్నవర స్వామివారి యొక్క ఆలయ క్షేత్రము. ఇక్కడ స్వామివారిని మనం దర్శించుకుంటేనే మనం చేసిన సర్వ పాపాలు కూడా తొలగిపోయి స్వామి అనుగ్రహంతో మనకి శుభాలు తప్పక కలుగుతాయి. అటువంటి గొప్ప క్షేత్రము అన్నవర క్షేత్రము. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మనం చూస్తున్నదే వనదుర్గ అమ్మవారి యొక్క ఆలయము. ఈ యొక్క ఆలయాన్ని మనం దర్శనం చేసుకున్న తర్వాత స్వామి యొక్క దర్శనానికి వెళ్ళాలి. వనదుర్గాదేవి అంటేనే సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి యొక్క అక్కగారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వనదుర్గ అమ్మవారి ఆలయం మనకి మెట్లు దిగుతున్న ప్రారంభంలో మనకు కనిపిస్తుంది. అమ్మవారి యొక్క దర్శనం మనం చేసుకోవడం సర్వసర్వప్రథము. యాత్ర పరిపూర్ణత మనకి కలుగుతుంది. స్వామివారి యొక్క సన్నిధికి చేరుకోవడము జరిగినది. ఇక మనం దర్శనానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆలయ సన్నిధికి మనము రావడము జరిగినది. మనం వచ్చిన సమయానికి 1:30 అయ్యింది. ప్రస్తుతానికి దర్శనం చేసుకున్న భక్తులంతా కూడా ఇక్కడ చలువ పందిల కింద సేద తీరుతూ ఉన్నారు. మనకి స్వామివారి సన్నిధిలోనే ఉప ఆలయము రామచంద్రమూర్తి యొక్క ఆలయం కనిపిస్తూ ఉన్నది. ముందుగా మనం రామచంద్రమూర్తి యొక్క ఆలయ దర్శనం చేసుకుని ఆ తరువాత స్వామివారిని దర్శించుకుందాము. స్వామివారి యొక్క ఆలయ సన్నిధిలో మనకి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇక్కడ కనిపిస్తాయి. భక్తులందరూ కూడా ఈ ఫ్యాన్ కింద ఇక్కడ సేద తీరుతూ ఉన్నారు. దర్శనం అయిపోయిన భక్తులు. మనకి కుడివైపున అనేక రకాల విక్రయశాలలు షాప్స్ కనిపిస్తున్నాయి. ఎడం వైపున స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్స్ మనకి దర్శనమిస్తున్నాయి. మనం చూస్తున్నదే స్వామివారి యొక్క యాగశాల. అనగా ఇక్కడ స్వామివారి హోమము చేయించుకునే భక్తులు చేత ఇక్కడ ప్రత్యేకంగా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది నూతనంగా నిర్మించిన యాగశాల. ఇక్కడ నుండి మనకి అన్నవరం పరిసర ప్రాంతాలన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి
కనిపించేదే పంపా నది. ప్రారంభంలో చెప్పినట్టుగా స్వామివారి యొక్క ఈ నదీ తీరంలో వెలిసారు రత్నగిరి అనే కొండపై. ఇక్కడ నుండి మనకి పంపా నది, చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఇది నూతనంగా నిర్మించిన యాగశాల. ఉదయం సమయంలో ఈ యొక్క యాగశాలలో యాగాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక హోమాలు భక్తులచే నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆలయం ఎదురుగా మనకి ఈ యొక్క రావి చెట్టు కనిపిస్తుంది. గతంలో ఈ చెట్టు చుట్టూ కూడా దీపాలు వెలిగించేవారు. కానీ ఈ యొక్క చెట్టు రక్షణ నిమిత్తము ప్రస్తుతానికి చుట్టూ ఈ యొక్క ఇనప స్టాండులు నిర్మించి దీపాలు వెలిగిస్తున్నారు. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవడం ద్వారా మనకి ఉండేటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు ఏమున్నా తొలగిపోతాయి. అందు గురించి మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకోవడము, వీలుంటే ఆవునీటి దీపాన్ని వెలిగించుకోవడము మనకి శుభాలు కలిగేలా చేస్తుంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మనకి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు లక్ష్మీ నారాయణులు, పరమేశ్వరుడు యొక్క విగ్రహములు, విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహము మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రావి చెట్టు వద్ద చాలా చాలా చల్లగా ఉన్నది. ఈ యొక్క అన్నవరం కొండపై ఉండేటువంటి ఉష్ణోగ్రత, ఇక్కడ ఉష్ణోగ్రత మనకు చాలా చాలా తేడాగా కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నది ఈ యొక్క రావి చెట్టు వద్ద. అంతేకాకుండా రావి చెట్టు అంటేనే సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క స్వరూపము. మనం దీపం వెలిగించుకోవాలంటే ఇక్కడ దీపాన్ని కొని ఈ యొక్క దీపాన్ని ఆ యొక్క చెట్టు వద్ద వెలిగించుకోవచ్చును. మనకి స్వామివారి యొక్క ఆలయం బయట స్వామివారి యొక్క ధూప్ స్టిక్స్ అమ్మబడుతూ ఉన్నాయి. భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క ధూప్ స్టిక్స్ కొనుక్కోవచ్చును. స్వామివారి యొక్క ఆలయ సన్నిధిలో మనకి గోశాల దర్శనం ఇస్తుంది. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి గో సేవ చేసుకోవడం ఆ యొక్క ఆలయ స్వామి అనుగ్రహాన్ని మనకి కలగజేస్తుంది. ఇక్కడ మనకి వివిధ రకముల గోవులు దర్శనమిస్తూ ఉన్నాయి. ముందుగా ఈ యొక్క గోశాలలో ఉండేటువంటి గోవుల చుట్టూ ప్రదక్షిణం చేసుకున్న తర్వాత గోశాలలో ఉండేటువంటి కృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకుని ఆ తరువాత గోవులకి గ్రాసాన్ని అందించి గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడము మనకి శుభప్రదము. ఇంకో ఆకు పెట్టండి మొక్క.
మనకి ఈ యొక్క గోశాల పక్కనే గోపిక వస్త్ర అపహరణం సన్నివేశం చాలా రమణీయంగా తీర్చిదిద్దారు. కృష్ణ పరమాత్ముడు అప్పటిలో ఆయన అనేక ఆనందకరమైన చర్యలు చేస్తూ ఉండేవారు. అందులో ఈ యొక్క గోపిక వస్త్రాపహరణం కూడా ఒకటి. గోవు అంటేనే లక్ష్మీదేవి. మనం గోవుకి నమస్కరించిన వెంటనే సాక్షాత్ లక్ష్మీదేవికి నమస్కరించిన ఫలితం మనకి తప్పక కలుగుతుంది. వారి యొక్క ఆలయంలో మనకి వ్రత మండపంలో స్వామివారి యొక్క బెల్వ తులసి పత్రాలతో అర్చన చేసిన అనంతరం వ్రతంలో ఆ యొక్క నిర్మాలయంతో తయారు చేసిన ఉత్పత్తులు అనగా ధూప్ స్టిక్స్, అగరవత్తులు, వివిధ రకాల కుంకుమలు మనకి ఇక్కడ విక్రయిస్తూ ఉన్నారు. చూస్తున్నదే పలాభ యంత్రము అనగా సన్డైల్. సూర్య యొక్క కిరణాలని అనుసరించి సూర్యకాంతి ఉన్న సమయంలో మనకి ఇక్కడ సమయం తెలుస్తూ ఉంటుంది. దీనికి ఒక ప్రమాణము ఉంటుంది. ఆ ప్రమాణం ప్రకారము ఇది మనం చూడాలి. మనకి ఈ రాతి పలకం నీడ మనకి కరెక్ట్గా ఇక్కడ 2 గంటల 49 నిమిషాలు సూచిస్తున్నది. ఇక్కడ కూడా మనకి అదేవిధంగా 2 గంటల 49 నిమిషాలు అనగా ఇంచుమించుగా 3 అవుతూ కనిపిస్తున్నది. అనగా యథార్థంగా మనకి సూచించిన విధంగా, అనగా మన గడియారంలో ఏ విధంగా సమయం ఉన్నదో అదే సమయాన్ని ఇక్కడ మనకి సూచిస్తున్నది. కానీ సంధ్య వేళ సాయంత్రం 6 దాటితే మనకి ఈ యొక్క యంత్రంలో సమయం కనిపించదు. కేవలం సూర్యుడి యొక్క వెలుగు ఉన్న సమయంలో మాత్రమే కనిపిస్తుంది. అనగా అప్పటి యొక్క సైంటిస్టుల మేధావితనం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇది అన్నవరంలో ఒక ప్రత్యేకత. ఎవరు వచ్చినా సరే తప్పకుండా వీక్షించండి ఈసారి. మనం చూస్తున్నవే స్వామివారి యొక్క వ్రత మండపములు. ఇక్కడ ప్రతి నిత్యము కూడా స్వామివారి యొక్క వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. మనం చూస్తున్నదే స్వామివారి యొక్క వ్రత మండపము. స్వామివారి యొక్క వ్రతములు ప్రతి నిత్యము కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతాయి. మనకి గర్భాలయంలో స్వామివారు ఇదే విధంగా దర్శనమిస్తారు. మధ్యలో సత్యనారాయణ స్వామి, స్వామివారికి కుడివైపున ఈశ్వరుడు, ఎడమ వైపున లక్ష్మీదేవితో మనకి స్వామివారు దర్శనం ఇస్తారు. వారి ఆలయ సన్నిధిలో మనకి జమ్మి వృక్షము కనిపిస్తున్నది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నిర్వహించేటువంటి ప్రదేశము కళ్యాణ మండపము. స్వామివారి యొక్క ప్రసాదములు మనం ఇక్కడ తీసుకోవాలి. స్వామివారి యొక్క వ్రతం టికెట్స్ కూడా ఇక్కడే మనకి విక్రయిస్తారు. స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనకి ఇక్కడ విక్రయిస్తారు.
భంగి ప్రసాదం 20 రూపాయలు, గోధుమ నూక ప్రసాదం 150 గ్రాములు 20 రూపాయలు. స్వామివారి యొక్క ఆలయ సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశమే మనం చూస్తున్న ఈ యొక్క కళావేదిక. మనకి మనం చూస్తున్నదే స్వామివారి యొక్క కళ్యాణ వేదిక. ఏప్రిల్ 26వ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడతో అన్నవరం సత్యనారాయణ స్వామివారి యొక్క యాత్ర ముగిసినది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మీ అందరికీ ఆ యొక్క సత్యదేవుని అనుగ్రహం ఎల్ల వేళలా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ మీరు స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఓం సత్యదేవాయ నమః.